హాయ్ ఎవ్రీవన్, దిస్ ఈజ్ రమేష్. వెల్కమ్ టు రమేష్ సార్ మ్యాథ్స్ క్లాస్. తొందరలో హై స్కూల్ విద్యార్థులు సమ్మేటివ్ 2 ఎగ్జామ్స్ రాయబోతున్నారు కదా. ఈ ఎగ్జామ్స్ను దృష్టిలో ఉంచుకుని మనం 9th మ్యాథ్స్లోని మోడల్ పేపర్ని డిస్కస్ చేస్తున్నాం. ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో పేపర్ 1ని 2 పార్ట్స్లో డిస్కస్ చేయడం జరిగింది. ఒకవేళ మీరు ఆ వీడియోస్ చూడనట్లయితే ఆ వీడియోస్ లింక్ని కింద డిస్క్రిప్షన్లో ఉంచుతాను, అక్కడి నుంచి చూడొచ్చు. ఈరోజు వీడియోలో పేపర్ 2లో కొంత భాగాన్ని డిస్కస్ చేద్దాం. ఈ మోడల్ పేపర్స్ అనేవి ప్రీవియస్ సమ్మేటివ్ ఎగ్జామ్స్ ఆధారంగా కొన్ని ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ తీసుకుని తయారు చేయబడినవి. అంటే వీటిని అబ్జర్వ్ చేయడం ద్వారా స్టూడెంట్స్ సమ్మేటివ్ 2 ఎగ్జామ్స్ కోసం ఎలా ప్రిపేర్ అవ్వాలని అనేది ఒక ఐడియా వస్తుంది. తద్వారా ప్రిపరేషన్ని కరెక్ట్ వేలో మనం కొనసాగించడం ద్వారా ఎక్కువ మార్క్స్ స్కోర్ చేయొచ్చు. అంటే మ్యాక్సిమం ఈ మోడల్ పేపర్స్లో కవర్ చేసిన ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ప్రీవియస్ సమ్మేటివ్ ఎగ్జామ్స్లో అడిగిన క్వశ్చన్స్. ఓకే, వీటితో పాటు మరికొన్ని ప్రాబ్లమ్స్ని మీరు ప్రాక్టీస్ చేయడం ద్వారా సమ్మేటివ్ 2 ఎగ్జామ్స్లో ఎక్కువ మార్క్స్ స్కోర్ చేయడానికి అవకాశం ఉంది. ఓకే, ఫస్ట్ సెక్షన్లో మనకి 4 క్వశ్చన్స్ ఉంటాయి. ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 1 మార్క్. ఇక్కడ ఏ విధమైన చాయిస్ ఉండదు. ఫస్ట్ క్వశ్చన్, వాట్ ఈజ్ కంజెక్చర్, గివ్ 1 ఎగ్జాంపుల్. ఇది ఎలిమెంట్స్ ఆఫ్ జామెట్రీ అనే చాప్టర్లోని మ్యాక్సిమం మనకి షార్ట్ ఆన్సర్స్ క్వశ్చన్స్ అడగడానికి ఉంది. ఇందులో లాంగ్ ఆన్సర్స్ టైప్ క్వశ్చన్స్ ఏవి ఉండవు కాబట్టి ఇది వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ క్వశ్చన్. అంటే కంజెక్చర్ అంటే ఏంటి, ఒక ఎగ్జాంపుల్ ఇవ్వమంటున్నారు. అంటే ఇక్కడ డెఫినేషన్ రాయాలన్నమాట. కంజెక్చర్ అంటే ఏంటి, ద స్టేట్మెంట్ విచ్ ఈజ్ నెయిదర్ ప్రూవ్డ్ నార్ డిస్ప్రూవ్డ్ ఈజ్ కాల్డ్ ఏ కంజెక్చర్. అంటే అది కరెక్ట్ అని కానీ లేకపోతే ఫాల్స్ అని కానీ ప్రూవ్ చేయబడనిది అనమాట. దాన్ని మనం కంజెక్చర్ అంటాం. అంటే ద స్టేట్మెంట్ విచ్ ఈజ్ either proved or disproved is called conjecture. దీనికి ఒక ఎగ్జాంపుల్ ఇమ్మన్నారు. మనం గోల్ బ్యాక్ కంజెక్చర్ గురించి నేర్చుకుంటాం కదా. గోల్ బ్యాక్ కంజెక్చర్ ఏం చెప్తుంది, every even number greater than 4 can be written in the form of sum of 2 primes అన్నమాట. ఓకే, ఇది మనకి డెఫినేషను అండ్ ఎగ్జాంపుల్. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్, ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్ అండ్ వై ఇన్ ద ఫిగర్. ఇక్కడ ఒక ఫిగర్ ఇవ్వడం జరిగింది. దీనిలో మనకి ఎక్స్ వాల్యూ వై వాల్యూ ఈ యాంగిల్స్ని ఫైండ్ అవుట్ చేయాలి. ఇది లైన్స్ అండ్ యాంగిల్స్ అనే చాప్టర్ నుంచి తీసుకోవడం జరిగింది అనమాట. ఇక్కడ మనం కొన్ని కాన్సెప్ట్ నేర్చుకుంటాం ఈ చాప్టర్లో. ఆ కాన్సెప్ట్ని అప్లై చేయడం ద్వారా మనం ఎక్స్ వాల్యూ వై వాల్యూ ఫైండ్ అవుట్ చేయాల్సి ఉందన్నమాట. ఫస్ట్ మనం వై వాల్యూ ఫైండ్ అవుట్ చేయడానికి ప్రయత్నిద్దాం. ఇక్కడ వై అండ్ 140 యాంగిల్స్ ఏమవుతాయి అంటే లీనియర్ పెయిర్ అవుతాయి. ఇవి రెండు కూడా మనకి ఎడ్జసెంట్ యాంగిల్స్. 2 ఎడ్జసెంట్ యాంగిల్స్ కలిసి ఒక స్ట్రైట్ లైన్ ఫామ్ చేసినట్లయితే వాటిని మనం లీనియర్ పెయిర్ అంటాం. అప్పుడు ఆ రెండిటి యొక్క మొత్తము 180 డిగ్రీస్ ఉంటుందన్నమాట. వి నో దట్ y and 140 are linear pair. కాబట్టి వాటి యొక్క మొత్తం ఎంత అవుతుంది, మనకి 180 డిగ్రీస్ అవుతుంది. అంటే y ప్లస్ 140 ఈక్వల్ టు 180 డిగ్రీస్. ఈ 140ని మనం RHSలో తీసుకెళ్తే y ఈక్వల్ టు 180 మైనస్ 140 ఈక్వల్ టు 40 డిగ్రీస్. ఓకే, y వాల్యూ ఫైండ్ అవుట్ చేసాం. ఇప్పుడు మనం x వాల్యూ ఫైండ్ అవుట్ చేద్దాం. ఈ ట్రయాంగిల్లో ఒక సైన్ ఇట్లా ప్రొడ్యూస్ చేయడం వల్ల ఫామ్ అయింది కదా ఈ x యాంగిల్ అనేది. అంటే అది ఎక్స్టీరియర్ యాంగిల్. మనకి ఎక్స్టీరియర్ యాంగిల్ అనేది సమ్ ఆఫ్ ద ఇంటీరియర్ ఆపోజిట్ యాంగిల్స్కి ఈక్వల్ అవుతుంది. కాబట్టి దాన్ని అప్లై చేసి మనం ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకే, ఎక్స్ ఈజ్ an exterior angle కాబట్టి మనం ఏం రాయొచ్చు
దిస్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ద ఆపోజిట్ ఇంటీరియర్ యాంగిల్స్ అంటే y ప్లస్ 30 అవుతుంది అనమాట. అంటే అప్పుడు x ఈక్వల్ టు y ఆల్రెడీ మనం ఫైండ్ అవుట్ చేసాం కదా, 40 ప్లస్ 30 అంటే y ఈక్వల్ టు 70 డిగ్రీస్ అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ వన్, ఇఫ్ ద మీన్ ఆఫ్ 10, 12, 18, 13, p అండ్ 17 ఈజ్ 15, ఫైండ్ ద వాల్యూ ఆఫ్ p. ఇది స్టాటిస్టిక్స్ అనే చాప్టర్ నుంచి వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ప్రాబ్లం. ఇక్కడ మనకి కొన్ని అబ్జర్వేషన్స్ ఇవ్వడం జరిగింది, వీటి యొక్క మీన్ 15కి ఈక్వల్ అయినట్లయితే p వాల్యూ ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. ఓకే, మనం మీన్ ఫర్ ద అన్గ్రూప్డ్ డేటా, రా డేటాకి మనం ఏం ఫార్ములా నేర్చుకుంటాం, మీన్ x బార్ ఈక్వల్ టు సిగ్మా fi బై సిగ్మా xi. Sum of the observations by number of observations. ఓకే, ఇక్కడ మీన్ ఇచ్చేసారు, మీన్ ఎంత మనకి 15, కాబట్టి మీన్ ప్లేస్లో మనం ఏం సబ్స్టిట్యూట్ చేయొచ్చు, 15 సబ్స్టిట్యూట్ చేయొచ్చు, ఈక్వల్ టు సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ అంటే ఇవన్నిటిని యాడ్ చేయాలి. 10 ప్లస్ 12 ప్లస్ 18 ప్లస్ 13 ప్లస్ p ప్లస్ 17 బై, ఇక్కడ ఎన్ని అబ్జర్వేషన్స్ ఉన్నాయి, టోటల్ 6 అబ్జర్వేషన్స్ ఉన్నాయి. ఈ 6 ఇక్కడ డివైడ్ చేస్తుంది కదా, మనకి LHSలోకి తీసుకొస్తే మల్టిప్లై చేస్తుంది, అంటే 15 ఇంటూ 6 ఈక్వల్ టు, ఇందులో మనకు ఒకటి వేరియబుల్ ఉంది, మిగిలిన అన్ని కాన్స్టెంట్లు, కాబట్టి ఆ నెంబర్స్ అన్ని యాడ్ చేసినట్లయితే 13 ప్లస్ 17 30, 48, 60, 70 వస్తుంది. అంటే 70 ప్లస్ p అని రాయాలి, అంటే కానీ 70 p అని రాయకూడదు, ఎందుకంటే ఎడిషన్ చేస్తున్నాం, మల్టిప్లై చేయట్లేదు. ఓకే, ఇక్కడ 15 6 ఆర్ 90 ఈక్వల్ టు 70 ప్లస్ p. అప్పుడు మనకి p ఈక్వల్ టు ఏమవుతుంది, 17 తీసుకెళ్తే 90 మైనస్ 70 అవుతుంది, అంటే p ఈక్వల్ టు 20 అవుతుంది అన్నమాట. నెక్స్ట్ ఫోర్త్ వన్, ద టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఏ క్యూబ్ ఈజ్ 1350 స్క్వేర్ మీటర్స్, ఫైండ్ ఇట్స్ వాల్యూమ్. ఇది మనకి సర్ఫేస్ ఏరియాస్ అండ్ వాల్యూమ్స్ అనే చాప్టర్ నుంచి క్వశ్చన్ అడగడం జరిగింది అనమాట. ఇక్కడ మనకి టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఏ క్యూబ్, టోటల్ సర్ఫేస్ ఏరియా ఈక్వల్ టు 1350 స్క్వేర్ మీటర్స్ అని ఇవ్వడం జరిగింది. మనకి క్యూబ్ యొక్క టోటల్ సర్ఫేస్ ఏరియా ఫార్ములా ఏం నేర్చుకుంటాం మనం, 6a² అని నేర్చుకుంటాం కదా, అంటే 6a² వాల్యూ ఇచ్చారు 1350 అని. మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి, వాల్యూమ్ ఫైండ్ అవుట్ చేయాలి. వాల్యూమ్ ఫార్ములా ఏంటంటే a క్యూబ్ ఆర్ s క్యూబ్ అంటాం, అంటే సైడ్ క్యూబ్ అనమాట. అయితే మనకి ఏ వాల్యూ కావాలి, కాబట్టి దీని నుంచి మనం ఫస్ట్ ఏ వాల్యూ కనుక్కోవడానికి ప్రయత్నిద్దాం. ఈ 6 ఇక్కడ మల్టిప్లై చేస్తుంది కాబట్టి RHLకి తీసుకెళ్తే డివైడ్ చేస్తుంది, a² ఈక్వల్ టు 1350 బై 6. 6 టేబుల్ 13లో 2 టైమ్స్ 1 ఉంటుంది, 15లో 2 టైమ్స్ 30 అవుతుంది, అప్పుడు 5 అవుతుంది. అంటే అప్పుడు a² ఈక్వల్ టు 225. అప్పుడు a ఈక్వల్ టు ఏమవుతుందంటే స్క్వేర్ రూట్ ఆఫ్ 225 అవుతుంది. a ఈక్వల్ టు 225కి స్క్వేర్ రూట్ ఎంత, 15 అవుతుంది కదా, అంటే 15 మీటర్స్ అవుతుంది అనమాట. అయితే మనం ఏం ఫైండ్ అవుట్ చేయమన్నారు, వాల్యూమ్ ఆఫ్ ద క్యూబ్ ఫైండ్ అవుట్ చేయమన్నారు. వాల్యూమ్ ఆఫ్ ద క్యూబ్కి ఫార్ములా ఏంటి మనకి, a క్యూబ్, దిస్ ఈక్వల్ టు మనకి ఏ వాల్యూ ఎంత వచ్చింది, 15 క్యూబ్, అంటే 15 ఇంటూ 15 ఇంటూ 15, 15 15s ఆర్ 225. 225ని మళ్ళీ 15తో మల్టిప్లై చేసినట్లయితే 10 5 15s ఆర్ 5 10s ఆర్ 50, 5 5s ఆర్ 25, అంటే 75. 7 2 15s ఆర్ 30 ప్లస్ 7 37, 3 3 15 2 15s ఆర్ 30 ప్లస్ 3 33, అంటే మనకి ఎంత అవుతుందన్నమాట, 3375 క్యూబిక్ మీటర్స్, అంటే మీటర్ క్యూబ్ అని రాయొచ్చు అనమాట. నెక్స్ట్ సెక్షన్ 2, ఇందులో మనకి 5 క్వశ్చన్స్ ఉంటాయి, చాయిస్ ఉండదు, ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 2 మార్క్స్. ఫిఫ్త్ వన్, ఇఫ్ ఏ పాయింట్ Q లైస్ బిట్వీన్ 2 పాయింట్స్ P and R such that PQ ఈక్వల్ టు QR, ప్రూవ్ దట్ PQ ఈక్వల్ టు హాఫ్ PR. ఓకే, ఇది మనకి ఎలిమెంట్స్ ఆఫ్ జామెట్రీ అనే చాప్టర్లో ఉంది. ఇక్కడ మనకి PR అనే 2 పాయింట్స్ ఉన్నాయన్నమాట, రెండింటిని జాయిన్ చేస్తే PR అనే లైన్ సెగ్మెంట్ ఫామ్ అయింది అనుకుందాం. ఈ రెండింటికి మధ్యలో ఒక Q అనే పాయింట్ ఉంది, ఎలా ఉంది,
పీక్యూ ఈక్వల్ టు క్యూఆర్ అయ్యేటట్లు ఉందన్నమాట. వీ హ్యావ్ టు ప్రూవ్ దట్ పీక్యూ ఈక్వల్ టు హాఫ్ పిఆర్. ఇక్కడ మనం యూక్లిడ్ యాక్సిమ్స్ని ఉపయోగించుకుని దీన్ని ప్రూఫ్ చేయాలి. మనం యూక్లిడ్ యాక్సిమ్స్లో ఒక యాక్సిమ్ నేర్చుకుంటే ఏంటి, థింగ్స్ విచ్ కోయిన్సైడ్ విత్ వన్ అనదర్ ఆర్ ఈక్వల్ టు వన్ అనదర్ అనే యాక్సిమ్ని నేర్చుకుంటాం కదా. ఇక్కడ మనకి పీక్యూ క్యూఆర్ ఈ రెండు పీసెస్ కూడా మనకి పిఆర్తో కోయిన్సైడ్ అయ్యాయి కాబట్టి అవి ఈక్వల్గా ఉంటాయి. వీ నో దట్ థింగ్స్ విచ్ కోయిన్సైడ్ విత్ వన్ అనదర్ are equal to one another. ఇది ఎక్కడి నుంచి వచ్చిందంటే యూక్లిడ్ యాక్సిమ్స్లోంచి వచ్చింది కాబట్టి మనం ఏం రాయొచ్చు, పీక్యూ ప్లస్ క్యూఆర్ ఆర్ ఈ రెండు పీసెస్ని మనం దేంతో కోయిన్సైడ్ అవుతున్నాయి, మనకి పిఆర్తో కోయిన్సైడ్ అవుతున్నాయని చెప్పొచ్చు అనమాట. ఓకే, ఇప్పుడు మనకు ఆల్రెడీ పీక్యూ ఈక్వల్ టు క్యూఆర్ అని ఇవ్వడం జరిగింది. అంటే పీక్యూని క్యూఆర్తో రీప్లేస్ చేయొచ్చు, క్యూఆర్ని పీక్యూతో రీప్లేస్ చేయొచ్చు. కాబట్టి ఈ క్యూఆర్ని నేను పీక్యూతో రీప్లేస్ చేస్తున్నాను. దట్ ఎంప్లాయిస్ పీక్యూ లెస్ ఈ క్యూఆర్ని మనం పీక్యూతో రీప్లేస్ చేస్తున్నాను. పీక్యూ ఈక్వల్ టు పిఆర్. ఇది ఎక్కడి నుంచి వచ్చింది మనకి, పీక్యూ ఈక్వల్ టు క్యూఆర్ కాబట్టి. ఓకే, పీక్యూ ప్లస్ పీక్యూ ఏమవుతుంది, 2pq అవుతుంది. అంటే 2pq ఈక్వల్ టు పిఆర్. ఈ 2 ఇక్కడ మల్టిప్లై చేస్తుంది కాబట్టి ఆర్హెచ్ఎస్లో తీసుకెళ్తే డివైడ్ చేస్తుంది కదా. దేర్ఫోర్ పీక్యూ ఈక్వల్ టు హాఫ్ పిఆర్. ఇదే కదా మనం రాబట్టాల్సింది. హెన్స్ ప్రూవ్డ్. ఓకే, నెక్స్ట్ 6th one. ఇట్ ఈస్ గివెన్ దట్ L ఈజ్ ప్యారలల్ టు M. టు ప్రూవ్ యాంగిల్ 1 ఈ సప్లిమెంట్ టు యాంగిల్ 8. రైట్ రీజన్ ఫర్ ద స్టేట్మెంట్స్. ఇక్కడ కొన్ని స్టేట్మెంట్స్ ఇచ్చారు. మనం దీంట్లో యాంగిల్ 1 ని సప్లిమెంట్ టు యాంగిల్ 8 అని ప్రూవ్ చేయడానికి మనం ఏ స్టెప్స్ ఫాలో అవుతామో ఆ స్టెప్స్ అన్ని ఇవ్వడం జరిగింది. ఈ స్టెప్స్ వెనుక ఉన్న రీజన్స్ని మనం రాయాల్సి ఉందన్నమాట. ఇక్కడ మనకి ఏంటి, L ఈజ్ ప్యారలల్ టు M అని ఇచ్చారు మనకి. ఇక్కడ మనకి L ఈజ్ ప్యారలల్ టు M. ఇది ఎక్కడి నుంచి వచ్చిందంటే వాడు ఇచ్చిన దాంట్లోనే ఉంది కదా, గివెన్. కాబట్టి ఇది గివెన్ అని రాస్తాం. రీజన్ ఏంటంటే ఎక్కడి నుంచి వచ్చింది, గివెన్. ఓకే, నెక్స్ట్ యాంగిల్ 1 ఈక్వల్ టు యాంగిల్ 5. యాంగిల్ 1 ఈక్వల్ టు యాంగిల్ 5 అని ఎలా చెప్పగలమంటే ఇక్కడ L ఈజ్ ప్యారలల్ టు M. నెక్స్ట్ ఇవి రెండు యాంగిల్స్ ఏమవుతాయి, ట్రాన్స్వర్సల్కి ఒకే సైడ్ ఉన్న ఒక ఇంటీరియర్ ఒకటి ఎక్స్టీరియర్ యాంగిల్స్, వాటిని మనం కరస్పాండింగ్ యాంగిల్స్ అంటాం కదా. కాబట్టి అవి రెండు కరస్పాండింగ్ యాంగిల్స్ కాబట్టి అవి రెండు ఈక్వల్ అని చెప్పగలిగాం అనమాట. కరస్పాండింగ్ యాంగిల్స్. ఓకే, నెక్స్ట్ యాంగిల్ 5 ప్లస్ యాంగిల్ 8 ఈక్వల్ టు 180. యాంగిల్ 5 ప్లస్ యాంగిల్ 8 180 అని ఎలా చెప్పగలమంటే ఆ రెండు లీనియర్ పెయిర్ కదా. కాబట్టి ఆ రెండింటి మొత్తము 180 అవుతుంది. లీనియర్ పెయిర్. ఓకే, నెక్స్ట్ మనం యాంగిల్ 1 ప్లస్ యాంగిల్ 8 ఈక్వల్ టు 180 అని ఎలా చెప్పగలమంటే ఈ పైన ఉన్న థర్డ్ స్టేట్మెంట్లో మనం యాంగిల్ 5ని యాంగిల్ 1తో రీప్లేస్ చేయొచ్చు కదా. ఎట్లా, సెకండ్ స్టేట్మెంట్ అంటే ఈ యాంగిల్ 1 ప్లస్ యాంగిల్ 8 ఈక్వల్ టు 180 అని ఎలా చెప్పొచ్చు అంటే ఈ రెండింటిని మనం మెర్జ్ చేయడం ద్వారా, అంటే యాంగిల్ 5 ప్లేస్లో మనం యాంగిల్ 1 రాయడం ద్వారా. కాబట్టి మనం ఇక్కడ ఏం రాయొచ్చు అనమాట, ఫ్రమ్ 2 and 3 ఆ రెండు స్టేట్మెంట్స్ నుంచి మనం ఇది చెప్పొచ్చు. ఇప్పుడు మనకి ఏమొచ్చింది, యాంగిల్ 1 ప్లస్ యాంగిల్ 8 ఈక్వల్ టు 180 వచ్చింది. కాబట్టి యాంగిల్ 1ని సప్లిమెంట్ టు యాంగిల్ 8 అనొచ్చు కదా. ఇది ఎలా చెప్పగలిగామంటే ఫోర్త్ స్టేట్మెంట్ నుంచి, ఎందుకంటే ఆ రెండింటి మొత్తము మనకి 180 అయింది. కాబట్టి మనకి ఇఫ్ సమ్ ఆఫ్ 2 యాంగిల్స్ ఈజ్ 180 దెన్ దే ఆర్ కాల్డ్ సప్లిమెంటరీ యాంగిల్స్ కదా. కాబట్టి యాంగిల్ 1ని సప్లిమెంట్ టు యాంగిల్ 8 అని రాయొచ్చు అనమాట. ఓకే, నెక్స్ట్ 7th one. The mean weight of 3 students is 40 kg. One of the student Ranga weight 46 kg. The other 2 students Rahim
అండ్ రేష్మా హ్యావ్ ద సేమ్ వెయిట్, ఫైండ్ ద రహీమ్ వెయిట్. ఇక్కడ ముగ్గురు స్టూడెంట్స్ ఉన్నారు, అందులో మనకి రంగా వెయిట్ ఇవ్వడం జరిగింది 46 kgs. మిగిలిన ఇద్దరు స్టూడెంట్స్ ఎవరు వాళ్ళు, రహీమ్ అండ్ రేష్మాస్ వెయిట్స్ ఈక్వల్గా ఉన్నాయి. అయితే రహీమ్ వెయిట్ ఎంత అన్నాడు. ఇక్కడ మనకు తెలియని దాన్ని మనం అన్నోన్ వాల్యూస్ మనం సమ్ వేరియబుల్ ఎక్స్ అనుకున్నాం కదా. లెట్ రహీమ్స్ వెయిట్ ఈక్వల్ టు x kg అనుకుందాం. అప్పుడు మనకి రేష్మా వెయిట్ కూడా x kg అవుతుంది, ఎందుకంటే వాళ్ళిద్దరు వెయిట్స్ ఈక్వల్ కాబట్టి. దెన్ రేష్మా వెయిట్ x kgనే అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ ఏమి ఇచ్చారు, మీన్ వెయిట్ 40 kgs అని ఇచ్చారు. మీన్ ఈక్వల్ టు 40 kg. మనం మీన్ అంటే ఏం చేస్తాం, సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ రాస్తాం. అంటే సమ్ ఆఫ్ వెయిట్స్ బై నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఈక్వల్ టు ఎంత, ఇక్కడ మనకి 40. సమ్ అంటే ఇక్కడ ముగ్గురు స్టూడెంట్స్ ఉన్నారు. ఫస్ట్ ఎవరు, రంగా కదా, అతని వెయిట్ ఎంత 46 kgs. నెక్స్ట్ సెకండ్ పర్సన్ రహీమ్ వెయిట్ ఎక్స్, రేష్మా ఎక్స్, ఇక్కడ ముగ్గురు స్టూడెంట్స్ యొక్క వెయిట్స్ బై నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఎంతమంది ఇక్కడ 3 ఈక్వల్ టు 40. ఇది 46 ప్లస్ ఎక్స్ ప్లస్ ఎక్స్ ఏమవుతుందంటే 2x అవుతుంది బై 3 ఈక్వల్ టు 40. ఈ 3 మనకి RHSలో తీసుకెళ్తే మల్టిప్లై చేస్తుంది కదా, అంటే 46 ప్లస్ 2x ఈక్వల్ టు 3 4 12 అంటే 120 అవుతుంది. ఈ 46ని కూడా RHSలో తీసుకెళ్తే 2x ఈక్వల్ టు 120 మైనస్ 46 అంటే 2x ఈక్వల్ టు ఎంత అవుతుంది మనకి 74 అవుతుంది. ఈ 2ని కూడా RHSలో తీసుకెళ్తే డివైడ్ చేస్తుంది కదా, అంటే x ఈక్వల్ టు 74 బై 2 37 అంటే x ఈక్వల్ టు 37. x అంటే ఏంటి మనకి రహీమ్స్ వెయిట్ కదా, దేర్ ఫోర్ రహీమ్స్ వెయిట్ 37 kgs. Okay, next 8th one. The diameter of a spherical ball is 21 centimeters. How much leather is required to prepare 5 such balls? ఒక స్పిరికల్ బాల్ ఉంది, స్పిరికల్ షేప్లో ఉన్న బాల్ ఉంది, దాని యొక్క డయామీటరు 21 సెంటీమీటర్స్ అయితే అట్లాంటి 5 బాల్స్ని తయారు చేయడానికి మనకి ఎంత లెదర్ అవసరం అవుతుంది అంటే, మనం ఈ లెదర్ అనేది ఎక్కడ ఉపయోగిస్తాం, మనం కర్వ్డ్ సర్ఫేస్కి ఉపయోగిస్తాం, దాన్నే సర్ఫేస్ ఏరియా ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. కాబట్టి మనకి స్పియర్కి ఒకే ఒక సర్ఫేస్ ఉంటుంది, అదే కర్వ్డ్ సర్ఫేస్ అనమాట. కాబట్టి మనం కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద స్పియర్ ఫైండ్ అవుట్ చేసినట్లయితే మనకి ఒక్క బాల్కి సరిపడే కావలసిన లెదర్ యొక్క ఏరియా వస్తుంది. దాన్ని 5తో మల్టిప్లై చేస్తే 5 బాల్స్కి ఎంత లెదర్ అవసరం అవుతుందో మనకు వస్తుంది అనమాట. ఓకే, అంటే ఇక్కడ మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటి, సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద స్పియర్. ఇచ్చింది ఏంటి మనకి, డయామీటర్ ఇచ్చారు, గివెన్ d ఈక్వల్ టు 21 సెంటీమీటర్స్. మనకి కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ స్పియర్కి ఫార్ములా ఏంటి, 4πr². అంటే ఇక్కడ r కావాలి మనకి, d ఇచ్చినప్పుడు r ఈక్వల్ టు ఎంత అవుతుంది, d/2 అవుతుంది కదా, డయామీటర్లో హాఫ్ ఉంటుంది, అంటే 21/2 సెంటీమీటర్స్ అవుతుంది అనమాట. ఓకే, ఇప్పుడు దీంట్లో మనం r వాల్యూ సబ్స్టిట్యూట్ చేసినట్లయితే 4 ఇంటూ పై వాల్యూ 22/7 ఇంటూ r² అంటే 21/2 ఇంటూ 21/2. నెక్స్ట్ 7 టేబుల్ 21లో 3 టైమ్స్ కట్ అవుతుంది, 2 2s are 4 కట్ అవుతుంది. ఇంకేముంది మనకి 22 ఇంటూ 3 ఇంటూ 21. దిస్ ఈక్వల్ టు మనకి 3 21s are 63 22s, 3 2s are 6 6 2s are 12, again 126 అంటే 6 8 3 1 అంటే 1386 స్క్వేర్ సెంటీమీటర్స్. అంటే ఇక్కడ మనకి ఒక్క బాల్ని తయారు చేయడానికి మనకి 1386 స్క్వేర్ సెంటీమీటర్స్ ఉన్న లెదర్ అవసరం అవుతుంది. అయితే ఇక్కడ మనకి 5 బాల్స్ తయారు చేయడానికి ఎంత కావాలన్నారు కదా, దేర్ ఫోర్ లెదర్
required to prepare 5 balls equal to 5 into ఎంత వచ్చింది మనకి 1386 ఈక్వల్ టు 5 6 are 30 0 3 5 8 are 40 plus 3 43 4 3 5 are 15 plus 4 19 9 1 5 1s are 5 plus 1 6 6930 సెంటీమీటర్ స్క్వేర్ అంటే ఇంత ఏరియా గల మనకి లెదర్ అవసరం అవుతుందన్నమాట. నెక్స్ట్ 9th one, curved surface area of a cone is 308 centimeter square and its slant height is 14 centimeters. Find its total surface area. ఓకే, ఇక్కడ మనకి ఇచ్చినవి ఏంటంటే కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఇచ్చారు. కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఏ కోన్ ఈజ్ 308 సెంటీమీటర్ స్క్వేర్ అండ్ స్లాంట్ హైట్ మనం ఎల్తో రిప్రజెంట్ చేస్తాం కదా, ఎల్ ఈక్వల్ టు 14 సెంటీమీటర్స్. ఓకే, ఇప్పుడు మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి? టోటల్ సర్ఫేస్ ఏరియా ఫైండ్ అవుట్ చేయాలి. టోటల్ సర్ఫేస్ ఏరియా ఫార్మ్ ఏంటి? పై ఆర్ ఇంటూ ఎల్ ప్లస్ ఆర్ ఆర్ ప్లస్ ఎల్ అవుతుంది కదా. అంటే మనకి ఆర్ కావాలి కానీ ఆర్ ఎక్కడ లేదు కాబట్టి ఈ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఈ స్లాంట్ హైట్ రెండింటిని వాడుకుని మనం ఆర్ రాబట్టాలి. ఓకే, కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఫార్ములా ఏంటి? పై ఆర్ ఎల్ ఈక్వల్ టు 308. ఇందులో మనకు పై వాల్యూ తెలుసు, ఆర్ కూడా గివెన్ కాబట్టి ఆ రెండు సబ్స్టిట్యూట్ చేసినట్లయితే అంటే 22/7 ఇంటూ ఆర్ తెలియదు మనం ఫైండ్ అవుట్ చేయాలి ఇంటూ 14 ఈక్వల్ టు 308. 7 టేబుల్ 14లో 2 టైమ్స్ పోతుంది, ఇంకేం మిగిలింది మనకి 22 ఇంటూ ఆర్ ఇంటూ 2 ఈక్వల్ టు 308. ఆర్ వాల్యూ కావాలి కాబట్టి ఆర్ ఒకటి మనం ఎల్హెచ్ఎస్లోంచి మిగిలిన నెంబర్స్ని మనం ఆర్హెచ్లోకి తీసుకెళ్ళినట్లయితే ఆర్ ఈక్వల్ టు 308 బై ఇవి మల్టిప్లై చేస్తున్నాయి కదా అంటే డివిజన్ చేస్తాయి 22 ఇంటూ 2. 22 టేబుల్ 122s are 22 ఇంకా 8 ఉంది 88 అవుతుంది. 422s are 88. మళ్ళీ 2 టేబుల్ 14లో 7 టైమ్స్ అంటే ఆర్ ఈక్వల్ టు 7 సెంటీమీటర్స్. ఇక్కడ సెంటీమీటర్ స్క్వేర్లో ఇచ్చారు కాబట్టి సెంటీమీటర్స్ అవుతుంది రేడియస్. మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి? టోటల్ సర్ఫేస్ ఏరియా ఫైండ్ అవుట్ చేయాలి. టోటల్ సర్ఫేస్ ఏరియా ఫార్మ్ ఏంటి? పై ఆర్ ఇంటూ ఆర్ ప్లస్ ఎల్ ఆర్ ఎల్ ప్లస్ ఆర్ ఎలా రాసినా పర్వాలేదు. ఓకే, పై వాల్యూ 22/7, ఆర్ వాల్యూ 7 ఇంటూ 7 ప్లస్ 14. 7 గెట్స్ క్యాన్సిల్ అంటే 22 ఇంటూ 7 ప్లస్ 14 ఎంత అవుతుంది? 21 అవుతుంది. ఓకే, మనం 22ని 21తో మల్టిప్లై చేసినట్లయితే 2 1s are 2 2 2s are 4 అగైన్ 4 2 అంటే 462 అవుతుంది అనమాట. అంటే 462 ఇక్కడ టోటల్ సర్ఫేస్ ఏరియా కాబట్టి సెంటీమీటర్ స్క్వేర్ అవుతుంది అనమాట. దిస్ ఈజ్ ద టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద కోన్. నెక్స్ట్ వన్, సెక్షన్ 3లో 10th A1. ఇన్ ద గివెన్ ఫిగర్ ఓపీ ఓక్యూ ఓఆర్ అండ్ ఓఎస్ ఆర్ 4 rays. Prove that angle POQ plus QOR plus angle SOR plus POS equal to 360 degrees. ఇక్కడ 4 rays మనకు ఓ దగ్గర మీట్ అవ్వాయి అనమాట. అంటే వాటి యొక్క స్టార్టింగ్ పాయింట్ ఓ దగ్గర ఉన్నాయి 4 raysకి. అయితే ఈ 4 యాంగిల్స్ యొక్క టోటల్ 360 అవుతుందని మనం ప్రూఫ్ చేయాలన్నమాట. అయితే మనకి ఇచ్చిన డేటా ఇది ప్రూఫ్ చేయడానికి సరిపోదు కాబట్టి నేను ఏం చేస్తానంటే ఈ ఓక్యూకి ఆపోజిట్గా మనకి ఆపోజిట్ డైరెక్షన్లో సమ్ ఓటీనో ఏదో ఒకటి ఒక రే డ్రా చేశాను అనమాట ఆపోజిట్గా ఉండేలా స్ట్రైట్గా. ఓకే, ఆ డ్రా చేసిన మనం ఇక్కడ రాద్దాం. డ్రా ఓటీ అనే రేని డ్రా చేశాను ఆపోజిట్ టు ఓక్యూ బార్. ఓకే, ఇప్పుడు మనకి ఒక కాన్సెప్ట్ నేర్చుకుంటాం మనం లైన్స్ అండ్ యాంగిల్స్లో. ఏంటి మనకి ఒక స్ట్రైట్ లైన్ మీద ఏదైనా ఒక పాయింట్ వద్ద ఎన్ని యాంగిల్స్ ఫామ్ అయినా సరే ఆ సమ్ ఆఫ్ ద యాంగిల్స్ ఈజ్ 180 degrees. అంటే సమ్ ఆఫ్ ద యాంగిల్స్ ఆన్ ఏ స్ట్రైట్ లైన్ ఎట్ ఏ పాయింట్ ఈజ్ 180 degrees. అదొకటి నేర్చుకుంటాం. అలాగే మనకి 2 adjacent యాంగిల్స్ ఫామ్ మనకి ఏర్పడి అవి రెండు కూడా ఒక స్ట్రైట్ లైన్ ఫామ్ చేస్తే వాటిని లీనియర్ పెయిర్ అంటాం. ఇక్కడ మనకి ఈ 2 యాంగిల్స్ కూడా ఈ యాంగిల్ రెండు ఎడ్జసెంట్ యాంగిల్ ఎందుకంటే రెండింటి యొక్క వెర్టెక్స్ ఓ దగ్గరే ఉంది, రెండింటికి ఒక కామన్ ఆర్మ్ ఉంది కాబట్టి రెండింటిని మనం ఏమనొచ్చు? లీనియర్ పెయిర్ అనొచ్చు. అప్పుడు వాటి యొక్క సమ్ ఎంత అవుతుంది? 180 degrees అవుతుంది. దేర్ఫోర్ ఇన్ ద ఫిగర్
ఏమేమి యాంగిల్స్? యాంగిల్ పిఓక్యూ యాంగిల్ పిఓటి ఆర్ లీనియర్ పెయిర్. కాబట్టి వాటి సమ్ ఎంత అవుతుంది? 180 అవుతుంది. కాబట్టి యాంగిల్ పిఓక్యూ ప్లస్ యాంగిల్ పిఓటి ఈక్వల్ టు 180 డిగ్రీస్. దీని ఈక్వేషన్ 1 అనుకుందాం. అట్లాగే ఇంకోటి కూడా చెప్పుకున్నాం కదా, ఈ కింద 3 యాంగిల్స్ ఉన్నాయి మనకి, 1 2 3. ఇవన్నీ కూడా ఒక స్ట్రైట్ లైన్ మీద, ఈ క్యూటీఆర్ టీక్యూ అనే స్ట్రైట్ లైన్ మీద ఓ అనే పాయింట్ దగ్గర ఫామ్ అవ్వాయి. కాబట్టి వాటి యొక్క మొత్తం కూడా మనకి 180 అవుతుంది. ఆల్సో వీ నో దట్ sum of the angles on a straight line at a point is 180 degrees. కాబట్టి మనకి 3 యాంగిల్స్ ఒకే స్ట్రైట్ లైన్స్ ఉన్నాయి. కాబట్టి మనం ఏం రాయొచ్చు? యాంగిల్ QOR ప్లస్ యాంగిల్ SOR ఎట్లయినా పర్లేదు, SOR ప్లస్ యాంగిల్ TOS ఈక్వల్ టు 180 డిగ్రీస్. దీని ఈక్వేషన్ 2 అనుకుందాం. ఇప్పుడు ఈక్వేషన్ 1 ఈక్వేషన్ 2ని మనం యాడ్ చేసినట్లయితే అంటే 1 + 2 ఇంప్లైజ్, ఫస్ట్ మనం LHSలు యాడ్ చేస్తాం. అంటే యాంగిల్ POQ ప్లస్ యాంగిల్ POT ఇది యాడ్ చేసాం. ప్లస్ దీంట్లో మనకి LHS ఏంటి? యాంగిల్ QOR ప్లస్ యాంగిల్ SOR ప్లస్ యాంగిల్ TOS ఈక్వల్ టు, ఇప్పుడు RHSలు యాడ్ చేస్తాం. ఇక్కడ RHSలు ఎంత ఉంది? 180 ఉంది. ఇక్కడ RHSలు ఎంత ఉంది? 180 ఉంది. ఒకసారి మనం రాబట్టాల్సింది ఇది కదా, యాంగిల్ POQ ఉంది కదా, యాంగిల్ POQ ప్లస్ యాంగిల్ QOR ఇంకా ఇక్కడ ఉంది కదా, యాంగిల్ QOR ప్లస్ యాంగిల్ SOR ఉంది, యాంగిల్ SOR. ఇవి రెండు లేవు, ఈ రెండింటిని ఒక చోట రాస్తున్నాను. యాంగిల్ POT ప్లస్ యాంగిల్ TOS ఈక్వల్ టు 180 ప్లస్ 180 360 అవుతుంది. ఒకసారి మనం ఫిగర్ని అబ్జర్వ్ చేసినట్లయితే యాంగిల్ POT అంటే ఇది ఈ యాంగిల్, నెక్స్ట్ యాంగిల్ TOS అంటే ఈ యాంగిల్. ఈ రెండు యాంగిల్స్ జాయిన్ చేస్తే మనకి ఏమవుతుంది? యాంగిల్ POS వస్తుంది కదా. కాబట్టి దీంట్లో మనం యాంగిల్ POS రాయొచ్చు. therefore యాంగిల్ POQ ప్లస్ యాంగిల్ QOR ప్లస్ యాంగిల్ SOR ప్లస్ దీని ప్లేస్లో ఏం రాస్తున్నాం? యాంగిల్ POS. యాంగిల్ POS ఈక్వల్ టు 360 డిగ్రీస్. ఇదే కదా మనం ప్రూఫ్ చేయాల్సింది. హెన్స్ ప్రూవ్డ్. ఓకే, నెక్స్ట్ 10th B అంటే ఇంటర్నల్ చాయిస్ ఉంటుంది కాబట్టి 10A Bలో మనం ఏదో ఒకటి ఆన్సర్ చేస్తే సరిపోతుంది. ఓకే, ఇన్ ద గివెన్ ఫిగర్ AB ఈజ్ ప్యారలల్ టు CD. ఫైండ్ ద వాల్యూస్ ఆఫ్ X, Y అండ్ Z. ఇక్కడ మనకి ఇచ్చిన డయాగ్రామ్లో ఈ AB ఇవి రెండు కూడా మనకి ప్యారలల్ లైన్స్ అయినట్లయితే XYZ వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయాలంట. మనం ఇది లైన్స్ అండ్ యాంగిల్స్ అనే చాప్టర్ నుంచి ఇచ్చారు. ఇందులో మనం నేర్చుకున్న కాన్సెప్ట్ని అప్లై చేసి మనం X, Y అండ్ Z వాల్యూస్ రాబట్టాలి. ఒకసారి మనం ఈ 3 యాంగిల్స్ని మనం అబ్జర్వ్ చేసినట్లయితే AB అనే స్ట్రైట్ లైన్ మీద ఈ అనే పాయింట్ దగ్గర ఫామ్ అవ్వాయి కదా. ఇంతకుముందే చెప్పుకున్నాం మనం, ఏదైనా ఒక స్ట్రైట్ లైన్ మీద ఒక పాయింట్ దగ్గర ఫామ్ అయ్యే సమ్ ఆఫ్ ద యాంగిల్స్ ఈజ్ 180 డిగ్రీస్ కదా. దాన్ని అప్లై చేస్తే మనకి X + 70 + X మనకి 180కి ఈక్వల్ చేస్తే దీని నుంచి X రాబట్టచ్చు అనమాట. వీ నో దట్ సమ్ ఆఫ్ the angles at a point on a straight line is 180 degrees. కాబట్టి మనకి ఏమవుతుంది? X + 70 degrees ప్లస్ X ఈక్వల్ టు 180 అవ్వాలి. X + X ఎంత అవుతుంది? 2X ప్లస్ 70 ఈక్వల్ టు 180 డిగ్రీస్. ఈ 70ని RHSలోకి తీసుకెళ్తే 2X ఈక్వల్ టు 180
మైనస్ 70 డిగ్రీస్. ఓకే, 2x ఈక్వల్ టు 180లోంచి మనం 70 మైనస్ చేస్తే 110 డిగ్రీస్. అప్పుడు x ఈక్వల్ టు ఎంత అవుతుంది? 110/2. 2 టేబుల్ 110లో 55 టైమ్స్ పోతుంది కదా, అంటే x ఈక్వల్ టు 55 డిగ్రీస్. ఓకే, నెక్స్ట్ మనం ఈ రెండు కూడా మనకి ప్యారలల్ లైన్స్. ఇది ట్రాన్స్వర్సల్ అయినట్లయితే ఈ ఎక్స్ జెడ్ ఈ రెండు ఏమవుతాయంటే కో ఇంటీరియర్. ట్రాన్స్వర్సల్కి ఒకే వైపున ఉన్న ఇంటీరియర్ యాంగిల్స్ మనం కో ఇంటీరియర్ అంటాం. అవి రెండు కూడా ఎప్పుడు సప్లిమెంటరీ యాంగిల్స్ అవుతాయి, అంటే ఆ రెండింటి మొత్తము మనకు 180 అవుతుంది. ఇన్ ద ఫిగర్ ఎక్స్ అండ్ జెడ్ ఆర్ కో ఇంటీరియర్ యాంగిల్స్. కాబట్టి వాటి యొక్క సమ్ 180 అవుతుంది, అంటే ఎక్స్ ప్లస్ జెడ్ ఈక్వల్ టు 180. ఇందులో మనకు ఎక్స్ వాల్యూ ఆల్రెడీ తెలుసు కదా, కాబట్టి దాని ప్లేస్లో 55 రాయొచ్చు. అంటే 55 డిగ్రీస్ ప్లస్ జెడ్ ఈక్వల్ టు 180 డిగ్రీస్. ఈ 55ను ఆర్హెచ్ఎస్లోకి తీసుకెళ్తే జెడ్ ఈక్వల్ టు 180 మైనస్ 55 డిగ్రీస్. ఓకే, జెడ్ ఈక్వల్ టు 10 మైనస్ 5 5, ఇక్కడ 7 మైనస్ 5 2 ఉంటుంది, అంటే 125 డిగ్రీస్ అవుతుంది అనమాట జెడ్ వాల్యూ. నెక్స్ట్ ఇంక మనం y ఫైండ్ అవుట్ చేయాలి. మనకి ఈ ఏపీఈ ట్రయాంగిల్లో సమ్ ఆఫ్ ద యాంగిల్స్ 180 అవుతుంది కదా, కాబట్టి ఆ కాన్సెప్ట్ వాడుకోవచ్చు మనకి. ఎందుకంటే ఇక్కడ 90 ఉంది, ఇక్కడ x వాల్యూ తెలుసు, కాబట్టి దాని నుంచి y వాల్యూ రాబట్టచ్చు. వీ నో దట్ సమ్ ఆఫ్ ద యాంగిల్స్ ఆఫ్ ఎ ట్రయాంగిల్ ఈజ్ 180 డిగ్రీస్. కాబట్టి మనకి ఎక్స్ ప్లస్ వై ప్లస్ 90 ఈక్వల్ టు 180 అవ్వాలంట. ఎక్స్ ప్లస్ వై ప్లస్ 90 ఈక్వల్ టు 180 డిగ్రీస్. ఇందులో ఎక్స్ వాల్యూ తెలుసు కదా, ఎంత? 55, అంటే 55 ప్లస్ వై ప్లస్ 90 డిగ్రీస్ ఈక్వల్ టు 180 డిగ్రీస్. 55 ప్లస్ 90 ఎంత అవుతుంది? 145 డిగ్రీస్ ప్లస్ వై ఈక్వల్ టు 180 డిగ్రీస్. ఈ 145ని ఆర్హెచ్లోకి తీసుకెళ్ళినట్లయితే y ఈక్వల్ టు 180 డిగ్రీస్ మైనస్ 145 డిగ్రీస్. 180లోంచి 145 మైనస్ చేస్తే 35 వస్తుంది కదా, y ఈక్వల్ టు 35 డిగ్రీస్ అవుతుంది అనమాట. ఓకే, మిగిలిన భాగాన్ని మనం నెక్స్ట్ పార్ట్లో డిస్కస్ చేద్దాం. ఓకే, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇట్లాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసినట్లయితే నేను వీడియో పోస్ట్ చేసిన ప్రతిసారి మీకు నోటిఫికేషన్ రూపంలో తెలుస్తుంది. వెంటనే ఆ వీడియో చూసే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ పార్ట్లో మళ్ళీ కలుసుకుందాం. టిల్ దెన్ బై బై నౌ.